చిన్న ఎర్రకోడి. ఒక తెల్లవారుజామున చిన్న ఎర్రకోడికి కొన్ని గోధుమ గింజలు దొరికాయి. వాటిని నాటాలని నిర్ణయించుకుని తన స్నేహితులైన సోమరికుక్క, నిద్రమత్తు పిల్లి మరియు అల్లరి బాతును అడిగింది, ఈ గింజలను నాటడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? నేను చేయను, అంది కుక్క. నేను చేయను, అంది పిల్లి. నేను చేయను, అంది బాతు. కాబట్టి చిన్న ఎర్రకోడి ఆ గింజలను తానే నాటింది. కాలం గడిచే కొద్దీ గోధుమలకు నీరు పోయడానికి, కోయడానికి, పిండిగా మార్చడానికి, చివరకు రొట్టె కాల్చడానికి దానికి సహాయం అవసరమైంది. ప్రతిసారీ అది తన స్నేహితులను సహాయం కోసం అడిగింది, కాని వారందరూ నిరాకరించారు. రుచికరమైన రొట్టె సిద్ధమైనప్పుడు అది అడిగింది, ఈ రొట్టె తినడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? నేను చేస్తాను, అంది కుక్క. నేను చేస్తాను, అంది పిల్లి. నేను చేస్తాను, అంది బాతు. కాని చిన్న ఎర్రకోడి అంది, లేదు, మీరు పనిలో నాకు సహాయం చేయలేదు కాబట్టి నేను రొట్టెను నేనే తింటాను. నీతి: కష్టపడితే ఫలితం దక్కుతుంది, మరియు సహాయం చేయని వారు ప్రతిఫలాలను పంచుకోవాలని ఆశించకూడదు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే మరిన్ని కథలు కోసం రాజేశ్వరి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయడం మర్చిపోవద్దు.